నమస్తే. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లె గ్రామానికి సంబంధించినటువంటి రూపారెడ్డి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ అంశానికి సంబంధించి రూపారెడ్డి మర్డర్ జరిగి 48 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా అసలు ఎవరు చంపారు ఏంటి అని చెప్పేసి ఏ ఒక్క విషయం ఇంకా బయటికి రాలేదు. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిఐ కావచ్చు, లేకపోతే ఆ ఏరియాలోని డిఎస్పీ కావచ్చు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. అసలు ఎవరు ఈ రూపారెడ్డి, ఏం జరిగిందని చెప్పేసి ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, రూపారెడ్డి ఒక ప్రైవేట్ స్కూల్ సంబంధించినటువంటి ఒక ప్రిన్సిపల్. తను ఏదైతే కొండమల్లేపల్లి గ్రామానికి మండల కేంద్రం, అది నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మండల కేంద్రం. ఆ మండల కేంద్రంలోని బేబీ కాలనీలో తిను నివసిస్తూ ఉంది. తిన యొక్క హస్బెండ్ రాజేందర్ రెడ్డి, ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. తిను నారాయణ గ్రామర్ స్కూల్ అని చెప్పేసి దాదాపు 20 ఏళ్ళుగా అక్కడ ఆ మండల కేంద్రంలోనే 20 ఏళ్ళుగా అక్కడ ఒక ప్రిన్సిపాల్గా ఒక స్కూల్ని, ప్రైవేట్ స్కూల్ నడిపిస్తుంది. బాగానే ఉంది, 20 ఏళ్ళు గడుస్తూ ఉంది. తర్వాత కొన్నిసార్లు సెలవు దినాల్లో కూడా తన అబ్బాయిలకు గుర్రంగూడ, ఏదైతే హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ఆ గుర్రంగూడలో కూడా వీళ్ళకు సపరేట్గా ఒక ఇల్లు ఉంది. వీళ్ళకి సంబంధించి ఇల్లుంది, ఓన్ హౌస్ ఉంది. తన కొడుకు అభినవ్ రెడ్డి అనే వ్యక్తి ఆ ఓన్ హౌస్లో ఉంటూ, అంటే వీళ్ళ అమ్మ నాన్న ఇటు రాజేందర్ రెడ్డి కావచ్చు, లేకపోతే రూపారెడ్డి కావచ్చు, అక్కడ ఆ కొండపల్లి గ్రామంలో ఉంటారు. తర్వాత తన కొడుకు అభినవ్ రెడ్డి అనే వ్యక్తి ఇంజనీరింగ్ చదువుతూ ఇక్కడ హైదరాబాద్లోని గుర్రంగూడ ప్రాంతంలో ఉంటాడు. ఎప్పుడైనా సెలవు దినాలు వచ్చినప్పుడు, ఎందుకంటే తను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు, అలాగే తనకెప్పుడు సమయం ఉండదు. తర్వాత రూపారెడ్డి కూడా సెలవు దినాల్లోనే ఎప్పుడైనా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది, ఎందుకంటే ఒక ప్రిన్సిపల్ కాబట్టి డైలీ ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాల్సినటువంటి ఆ పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో తాజాగా సెలవు దినాలు 3 రోజులు వచ్చాయి. మొన్న శనివారం, ఆదివారం, అలాగే సోమవారం 3 రోజులు సెలవు దినాలు రావడంతో తన కొడుకు దగ్గరికి వెళ్ళాడు రాజేందర్ రెడ్డి కావచ్చు, లేకపోతే రూపారెడ్డి. తన కొడుకు దగ్గరికి వెళ్ళి దాదాపు 3 రోజుల వరకు ఉండి, తర్వాత మంగళవారం రోజు ఓన్లీ రూపారెడ్డి మాత్రమే తన యొక్క ఊరి ప్రాంతానికి, అయితే బేబీ కాలనీకి వెళ్ళి తన హస్బెండ్ ఎందుకు అక్కడికి రాలేకపోయాడు అంటే, తన హస్బెండ్ ఏదో హైదరాబాద్లో వేరే పని ఉండి అక్కడే ఆగిపోయాడు. రూపారెడ్డి నువ్వు వెళ్ళు, నేను మరుసటి రోజు వస్తా అని చెప్పేసి వెళ్ళిపోతే, మంగళవారం పొద్దున్నే ఏదైతే కొండమల్లేపల్లి గ్రామానికి చేరుకున్నది. తర్వాత అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి మళ్ళీ తన యొక్క స్కూల్కి, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయింది. మళ్ళీ మంగళవారం సాయంత్రం కూడా 6 గంటల ప్రాంతం లోపల మళ్ళీ తన నివాసానికి చేరుకున్నది. తన హస్బెండ్ ఆ రోజు రాలేదు, తెల్లవారుజామున వస్తా అని చెప్పాడు. కానీ తెల్లవారుజామున నైటు ఆమె బాగానే ఫోన్ మాట్లాడింది, 6 గంటల వరకు కూడా తన హస్బెండ్తో మాట్లాడింది, పిల్లలతో మాట్లాడింది. కానీ బుధవారం రోజు పొద్దున, అంటే నిన్న పొద్దున ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన హస్బెండ్ ఫోన్ ఎత్తకపోవడం, అసలు ఫోన్ ఎత్తకపోగా మరి ఎవరు కూడా, అంటే ఏదైతే చాలాసార్లు తన హస్బెండ్ ఫోన్ చేసిండు, ఎత్తలేదు. చాలాసార్లు ట్రై చేసి అసలు ఎందుకు ఎత్తట్లేదు, ఏం జరిగింది, ఫోన్ ఇంట్లో పెట్టి బయటికి ఏమైనా వెళ్ళిందా అని చెప్పేసి తన హస్బెండ్ అదే వాళ్ళ ఇంట్లోనే పైన రెంట్కుంటున్నటువంటి రెంటర్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు, కింద రూపారెడ్డి మా మిస్సెస్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఒకసారి వెళ్ళి చూడండి, ఇంట్లో లేదా, అసలు ఏం జరిగింది ఒకసారి చూడండి అంటే, ఆ పైన అద్దెకుంటున్న వాళ్ళు కిందికి వచ్చి తల డోరు తట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఎంత డోర్ తట్టినా, ఎంత రూపారెడ్డి గారు అని పిలిచినా కూడా తను కనీసం స్పందించట్లేదు. వినికిడి కూడా, అందులో శబ్దం కూడా వినిపించని పరిస్థితి కనబడింది. వీళ్ళకి ఎందుకో భయం అయిపోయి పక్కింటి వాళ్ళ యొక్క సహాయం కోరారు. నిజంగా మేము డోర్ తీయట్లేదు, డోరు బద్దలు కొడదామా ఏంటి అని చెప్పేసి ట్రై చేస్తే కూడా ఎంత ట్రై చేసినా డోరు విరిగిపోవడం లాంటిది కావచ్చు, కనీసం లోపల ఎటువంటి శబ్దాలు లేవు. నిద్రపోయిందా ఏంటి అని అర్థం కానటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తన ఇంటి వెనుక సైడ్ ఒకసారి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. ఇంటి వెనుక సైడ్కి వెళ్తే డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి. ఆ ఇంటి వెనుక సైడ్ డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి. దీనికి సంబంధించి ఆ డోర్ లోపలికి వెళ్ళి చూస్తే వెనక నుండి ఇటు ఈ చుట్టుపక్కల వాళ్ళ నైబర్స్ కావచ్చు, లేకపోతే ఆ రెంటర్స్ ఇంటి వెనక నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే రక్తపు మడుగుల్లో విగత జీవిగా అక్కడ రూపారెడ్డి పడిపోయింది. ఆమె యొక్క శరీరంలో చాలా కత్తిపోట్లు, అంటే 1, 2 కాదు, ఎన్నో 5 నుంచి 10 మధ్యలో కత్తిపోట్లు కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇది ఎంతటి దారుణం అంటే, నిజంగా రూపారెడ్డి ఉండేటువంటి బేబీ కాలనీలోనే 2 ఎస్ఐలు ఉంటారు, ఒక సిఐ ఉంటారు. అదే బేబీ కాలనీకి సంబంధించి 2 ఎస్ఐలు, ఒక సిఐ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో కాలనీలో అసలు రక్షణ లేకపోవడం ఏంటి అని చెప్పేసి రకరకాలుగా ఈ సోషల్ మీడియాలో అయితే రకరకాలుగా పోలీసులపైన కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్న నెటిజన్స్. దీనికి సంబంధించి రూపారెడ్డి ఇంట్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలో కనీసం కదలికలు కావచ్చు, ఎవరైనా వచ్చినట్టు పోయినట్టు ఎటువంటి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అలాగే రూపారెడ్డి ఇంటి ముందు కూడా, మెయిన్ ఎంట్రెన్స్ ముందు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. కానీ అందులో కూడా ఎటువంటి రికార్డింగ్స్, ఎవరు వచ్చినట్టు పోయినట్టు, రూపారెడ్డి ఓన్లీ లోపలికి వచ్చి లాక్ తీసినట్టు బయటికి వెళ్ళిపోయినట్టు మాత్రమే ఉన్నాయి తప్ప, రూపారెడ్డి కాకుండా వేరే ఎవరైనా వచ్చినట్టు, ఎటువంటి వాళ్ళ హస్బెండ్ వచ్చినట్టు, లేకపోతే వాళ్ళ కొడుకు వచ్చినట్టు, లేకపోతే ఎవరైనా నైబర్స్ ఇంటి దగ్గరికి వచ్చినట్టు ఎటువంటి ఆధారాలు అందులో లేవు. అలాగే ఇంటి వెనుక సైడు సీసీ కెమెరాస్ లేకపోవడమే దీనికి సంబంధించి కారణమని, ఆ ఇంటి వెనుక సీసీ కెమెరాలు ఉంటే అసలు ఎవరో కారణం అని చెప్పేసి తెలిసేది అని చెప్పేసి కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే 2 ఎస్ఐలు, ఒక సిఐ ఉండేటువంటి కాలనీలో సీసీ కెమెరా లేకపోవడం ఏంటి అని చెప్పేసి కూడా ఆ ప్రజలందరూ ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక్కరు కాదు, రెక్కి నిర్వహించారు. రెక్కి నిర్వహించి తనను
ఆ రెక్కి నిర్వహించి ఆ చంపేటువంటి ప్రయత్నం చంపడానికి వచ్చిరు. కానీ లోపల నిజంగా ఏమైనా దొంగతనానికి వచ్చారా అని చెప్పేసి లోపలికి వెళ్ళి అన్ని సామాన్లు వెతికేసేటువంటి ప్రయత్నం చేసినాం. కానీ లోపల ఏం వెతికినా కూడా ఎటువంటి బంగారు ఆభరణాలు కావచ్చు, ఎటువంటి దొంగిలించినట్టుగా లేదు. సామాన్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ అలానే ఉన్నాయి. ఓన్లీ తనను మాత్రమే చంపేశాం. తనను దొరకబట్టి గొంతు పీసుకి ఆ కత్తులతో పొడిచి చంపినటువంటి ఆనవాళ్ళు మాత్రమే తన ఆ బాడీ చుట్టూ ఉన్నాయి తప్ప ఎటువంటి బంగారాన్ని ఎత్తుకపోయినట్టు కాదు. లోపలైన సామాగ్రి దొంగిలించినట్టు ఏం లేదు. వాళ్ళు దొంగలు కాదు, కావాలనే చంపడానికి వచ్చారు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అలాగే సీసీ కెమెరాలో ఎటువంటి ఆధారాలు లేకపోవడం కూడా నిజంగా దీనికి సంబంధించి సీసీ కెమెరాలో ఎటువంటి ఆధారం లేకపోవడం కూడా పోలీసులకు ఎటువంటి సమాచారం దొరకకుండా అయిపోతుంది. అలాగే ఈ హత్య అనేది మంగళవారం రోజు సాయంత్రం రాగానే రాత్రి 7:30 నుంచి 8:30 ప్రాంతంలో ఈ గంట సేపటి ప్రాంతంలో ఈ మర్డర్ జరిగింది. ఈ ప్రాంతంలో ఈ గంట ప్రాంతం 7:30 నుంచి 8 గంటల మధ్య ప్రాంతంలో ఒకసారి ఆ సీసీ కెమెరా చూస్తే దొరికిపోయేది. కానీ లోపల ఇంట్లో సీసీ కెమెరాలకు కూడా కనీసం చిక్కకుండా కావాలని రెక్కి నిర్వహించి వీళ్ళు చాలా చాకచక్యంగా వచ్చి తను చంపేసి వెళ్ళిపోయారు. వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ హంతకులుగా ఉన్నారు అని చెప్పేసి పోలీసులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇంట్రాగేషన్ నడుస్తూ ఉంది. ఇప్పటికీ 48 గంటలు, దాదాపు మంగళవారం రోజు రాత్రి చనిపోతే బుధవారం రాత్రి గడిచింది. అలాగే గురువారం రోజు వచ్చేసింది. 48 గంటలు గడుస్తున్నా కూడా కనీసం ఇప్పటికీ అసలు ఎవరు చంపారు ఏంటి అని ఇప్పటికి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. అలాగే తన నిర్వహించినటువంటి కాలేజీలో నారాయణ గ్రామర్ స్కూల్లో ఉన్నటువంటి ఏదైతే తను నిర్వహించినటువంటి స్కూల్ ఏదైతే ఉందో నారాయణ గ్రామర్ స్కూల్, దీనికి సంబంధించి అందులో ఏమైనా గొడవలు జరిగాయా, వాళ్ళు ఏమైనా యజమానికి సంబంధించిన వాళ్ళ ఏమైనా ఇందులో చేతి వాటం ఏమైనా ఉందా, లేకపోతే ఇంటి పక్కల వాళ్ళు కావచ్చు, లేకపోతే రెంటెడ్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా బంధువులతో వీళ్ళకు వైరుధ్యాలు ఉన్నాయా, లేకపోతే భార్యాభర్తల మధ్య ఏమైనా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయా, మరి అదే రోజు భార్య వచ్చిన రోజు భర్త ఎందుకు హైదరాబాద్లో ఉండిపోయాడు గుర్రంగూడలో, మళ్ళీ ఎందుకు తినతో పాటు ఆ ఇంటికి ఏదైతే కొండమల్లేపల్లి గ్రామానికి ఎందుకు రాలేకపోయాడు, తన భర్త పైన కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తన కుటుంబ సభ్యులపైన, అలాగే బంధువులపైన, ఇంటి పక్క నైబర్స్ పైన, అలాగే రెంట్కుంటున్న వాళ్ళపైన, అందరి పైన కూడా వీళ్ళు అనుమానం వ్యక్తం చేసి అందరినీ కూడా విచారణకు పిలుస్తూ ఉన్నారు. ఎంత విచారించినా ఏం చేసినా కనీసం సీసీ కెమెరాలు అక్కడ పని చేయకపోవడం, లేకపోతే ఆ సీసీ కెమెరాలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం, అసలు నిజంగా పోలీసులు మాకు అసలు ఏం అర్థం కావట్లేదు అన్నప్పుడు కూడా వాళ్ళు తలపట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా అసలు ఏం జరిగింది ఏంటి అని అర్థం కాని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి అసలు ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పేసి మరి చూడాలి. అసలు నిజంగా ఎవరైనా చంపేశారా, లేకపోతే ఏం జరిగింది అంటే పోలీసులు ఏం వ్యక్తం చేస్తూ ఉన్నారంటే ఒక్క వ్యక్తి మాత్రం రాలేదు, ఒక్కరిద్దరు మాత్రం రాలేదు, గుంపుగా వచ్చారు. ఎందుకంటే కత్తిపోట్లు 1-2 లేవు, ఎక్కువగా ఉన్నాయి. అంటే గుంపుగా 2-3 వచ్చి తనను చంపేసి వెళ్ళారు. ఏదో కక్షనే ఉంది ఒక వ్యక్తి, అంటే నిజంగా కక్ష లేకపోతే, నిజంగా వాళ్ళు తననే చంపడానికి మాత్రం రాకపోతే, దొంగతనానికి వస్తే ఇంట్లో ఏదో ఒక ఆభరణాలు కావచ్చు, లేకపోతే ఇంట్లో ఏదో వస్తువులు పోయేవి, కానీ ఎటువంటి వస్తువులు పోలేదు. ఇంట్లో బంగారం ఏ విధంగా ఉంది అదే విధంగా ఉంది, అలాగే డబ్బు ఎలా ఉందో అదే విధంగా ఉంది. కానీ ఎటువంటి సామాగ్రి కావచ్చు, డబ్బు దోచుకోకుండా వచ్చి కావాలనే ప్లాన్తో పకడ్బందీగా వచ్చి తనను చంపేసి సీసీ కెమెరాలు లేని చోటు, అంటే ఇంటి ముందర సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇంటి పక్కన సీసీ కెమెరాలు, కానీ ఇంటి వెనుక నుంచి వస్తే సీసీ కెమెరాలు ఉండవు అని చెప్పేసి కావాలని ఇంటి వెనుక నుంచి వచ్చి తనను చంపేశారు అంటూ కూడా ఇక్కడ పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి నిజంగా అంతే ఎవరు బయటపడే ఛాన్స్ ఉంది, ఎవరు చంపేశారని చెప్పేసి ఇంకా అదొక సస్పెన్స్లా మారిపోయింది. రూపారెడ్డి ఏదైతే తను నిర్వహిస్తున్నటువంటి నారాయణ గ్రామర్ స్కూల్లో ప్రిన్సిపల్గా దాదాపు 20 సంవత్సరాలుగా అందులో పనిచేస్తూ ఉంది. ఎప్పుడు కూడా గొడవలు వచ్చినట్టయితే అటు స్కూల్ యాజమాన్యాన్ని కూడా పోలీసులు అడిగే ప్రయత్నం చేశారు. ఎప్పుడు గొడవ పెట్టుకునేది కాదు, మేడం మాతో బాగుండేది. నిజంగా ఇందులో ఎప్పుడు అంటే గొడవ పెట్టుకుని అంత చంపేటువంటి అంత కక్షలు కూడా ఈ కాలేజీలో అంత పెద్దగా గొడవలు ఏం కాలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నైబర్స్ కావచ్చు, చుట్టాలను కూడా అడిగే ప్రయత్నం జరుగుతూ ఉంది. నిజంగా తన హస్బెండ్ ఏమైనా చేసి ఉంటాడా, లేకపోతే తన హస్బెండ్ ఆ రోజు రాకపోవడానికి కారణం ఏంటో, ఒక నిజంగా తన హస్బెండే ఆ మంగళవారం రోజు పొద్దున ఏదైతే కొండమల్లేపల్లి గ్రామానికి తన భార్యతో పాటు తన హస్బెండ్ వస్తే తను బతుకుండేదేమో, ఎందుకు రాకుండా ఆగిపోయాడు, ఇంకేమైనా దాస్తున్నాడా తన హస్బెండ్ అని చెప్పేసి ఈ విధమైనటువంటి విచారణ అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. మరి చూడాలి అసలు ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పేసి ఆ త్వరలో అన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది.